ఏమి ఇవ్వట్లే అని చెప్పి అబద్ధాలు ఆడటం. వాళ్ళు రాహుల్ గాంధీ గారు చదువుతారా, చదవరా, లేకుంటే ఆయన మెంటార్స్ ఎవరు ఉన్నారో, ట్రైనింగ్ ఎవరు తీస్తున్నారో వాళ్ళు చెప్పరా, లేకుంటే మనోడికి ఏ ఆలోచిస్తుంది మాట్లాడే అలవాటనా, మాకైతే అర్థం కావట్లేదు. దేశం పరువు తీశాడు. గతంలో విదేశాల్లో పోయి ఆయన మాట్లాడుతున్న మైక్ బంద్ చేశారంట. చూపెట్టమని చెప్పండి, ఆయన ఏ మాటల్లో మైక్ బంద్ అయింది? నిన్న ఇంతసేపు వాగాడు కదా, ఎక్కడైనా మైక్ బంద్ అయిందా? పిచ్చి కూతలు కూసినా, పిచ్చి బాగుడు వాగినా మైక్ బంద్ చేసేటటువంటి సంస్కారం భారతీయ జనతా పార్టీ లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రజలు పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి వాస్తవాలు, అదేవిధంగా ఒక సభ్యమైనటువంటి ఒక ప్రవర్తన, పార్లమెంటరీ బిహేవియర్, లేకుంటే ఒక బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఎల్ఓపిది ఏ విధంగా ఉండాలి అని చెప్పి చూస్తూ ఉంటాం. గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ఎల్ఓపిగా ఉండే, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఎల్ఓపిగా వారు ప్రవర్తించిన తీరుని అందరం కూడా గమనించినాం. ఏదో విపక్షాల్లో ఉన్నామంటే ఏదంటే అది మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడటం, ఒక జోకర్ లాగానే ప్రవర్తించడం ఎప్పుడు కూడా చేయలే. ఏదో చావుదప్పి కన్నులటమైనట్టు కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు ఎల్ఓపి స్టేటస్ రాలే. ఏదో ఈసారి రకరకాల అబద్ధాలు ప్రచారాలు చేసి వచ్చినాయి. 2-3 సీట్లు ఎక్కువ రాగానే ఎల్ఓపి స్టేటస్ వచ్చింది. లేకుంటే ఆ స్టేటస్ కూడా పోయిన 2 పార్లమెంట్ అయినా రాలే. ఏ విధంగా ఉండాలి ఎల్ఓపి లీడర్ అంటే? లీడర్ ఆఫ్ అపోజిషను, అదొక క్యాబినెట్ ర్యాంక్, అదొక రాజ్యాంగబద్ధమైన పదవి. ఎందుకంటే ఎల్ఓపి అనగానే అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వచ్చేస్తుంది. మీరు ఇక ఫుల్ టైం కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఫోరంలో అబద్ధాలు ఆడకూడదు. కానీ అటువంటి ఒక పార్లమెంటు ఏదైతే ప్రజాస్వామ్యంలో ఒక మందిరం కింద మనం చూసామో, అందులో నిన్న రాహుల్ గాంధీ గారి మాట్లాడేటువంటి తీరుగానే, మాటలుగానే ఈ దేశ ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీసినాయి. ఈ దేశ ప్రజలకు వారు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. గతంలో 2004లో సుశీల్ కుమార్ షిండే గారు హోమ్ మినిస్టర్ ఉండే మనకు. వారు మన దగ్గర కూడా గవర్నర్ చేశారు. వారి తర్వాత హోమ్ మినిస్టర్ చేసినప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్ పెడతా ఉన్నారు, టెర్రరిస్ట్గా ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడాడు. పెద్ద గొడవైంది. దాని తర్వాత వారు పార్లమెంట్లో వారు అపాలజీస్ చెప్పారు, క్షమాపణ చెప్పారు ఒక హోమ్ మినిస్టర్గా. ఇటువంటి ఒక ఆలోచన ఒక రాజకీయ నాయకుడు నోరు జారి చెప్పినా, ఆవేశపూర్వకంగా చెప్పినా, లేకుంటే నీకు స్క్రిప్ట్ రాసి వచ్చిన చెప్పినా మనం వెంటనే రియలైజ్ అయితే తప్పుడు మాట్లాడద్దు. నిజంగా నేను రాహుల్ గాంధీ గారి మాట్లాడేందని, ఒకవైపు అగ్నివీర్లో సంబంధించినటువంటి ఒక సైనికులు ఎవరైనా చనిపోతే ఆ రోజే చెప్పినాం, ₹1 కోటి వారికి కాంపన్సేషన్ ఇస్తున్నాం, ₹1 కోటి వారికి నష్టపరిహారం కింద ఇస్తున్నాం మా కుటుంబానికి అని డిఫెన్స్ మినిస్ట్రీ గతంలోనే అనౌన్స్ చేసింది. అది ఇట్ ఈజ్ ఆన్ పబ్లిక్ డొమైన్. ఏమి ఇవ్వట్లే అని చెప్పి అబద్ధాలు ఆడటం. వాళ్ళు రాహుల్ గాంధీ గారు చదువుతారా, చదవరా, లేకుంటే ఆయన మెంటార్స్ ఎవరు ఉన్నారో, ట్రైనింగ్ ఎవరు తీస్తున్నారో వాళ్ళు చెప్పరా, లేకుంటే మనోడికి ఏ ఆలోచిస్తుంది మాట్లాడే అలవాటనా, మాకైతే అర్థం కావట్లేదు. దేశం పరువు తీశాడు. గతంలో విదేశాల్లో పోయి ఆయన మాట్లాడుతున్న మైక్ బంద్ చేశారంట. చూపెట్టమని చెప్పండి, ఆయన ఏ మాటల్లో మైక్ బంద్ అయింది? నిన్న ఇంతసేపు వాగాడు కదా, ఎక్కడైనా మైక్ బంద్ అయిందా? పిచ్చి కూతలు కూసినా, పిచ్చి బాగుడు వాగినా మైక్ బంద్ చేసేటటువంటి సంస్కారం భారతీయ జనతా పార్టీ లేదు. అది అబద్ధం.
బ్యాంకుల మీద అబద్ధం, భారతదేశం యొక్క సాంస్కృతికమైనటువంటి ఒక పరిస్థితుల మీద కూడా అబద్ధం మాట్లాడడం జరిగింది. అయోధ్య మీద ఇంత పెద్ద అబద్ధం అంటే వాన పడ్డదని ఒకడంటారు, ఇంకో ఎట్లా ఇవన్నీ కూడా ఎవరు ఆయనకు చెప్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. ప్రధానమంత్రిని ఏ తిరిగైతే ప్రజలు చూస్తారో ఎల్ఓపిని కూడా ప్రజలు అదే విధంగా చూస్తారు. ఎందుకంటే రేపు ప్రజలకు ప్రభుత్వం ద్వారా ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా చెప్పించుకోవాలన్నా కూడా ఎల్ఓపి దగ్గరికి నేను కూడా ఫ్లోర్ లీడర్గా ఉన్నా కౌన్సిల్లో. ప్రభుత్వాన్ని మీరు ఇది అడగండి సార్ మా దగ్గరకు వస్తారు. మేము అడిగే ప్రధాన ఒక విజ్ఞత ఉంటుంది. కానీ నిన్న రాహుల్ గాంధీ గారు ఓ మాట అన్నారు, హిందువులు హింస చేస్తారని చెప్పింది. దాని తర్వాత బీజేపీ మీదకి అన్నాడు. కానీ ఆయన మనసులో మాట హిందువుల మీద ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం చెప్పాడు వారు. అందుకే కాంగ్రెస్ పార్టీని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క మరణం తర్వాత ఎంతమంది సిక్కులను ఊతకోత కోసారు. మళ్ళీ వాళ్ళు కూడా ఈ హిందువులే కదా. ఆ సిక్కులను ఊతకోసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు అనేక సార్లు మత ఘర్షణ జరిగినాయి. మత ఘర్షణ జరిగినప్పుడు ఎవరు ఇక్కడ నష్టపోయారు తెలుసా? మీ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు హిందువుల మీద అన్యాయం జరిగింది. మీ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు హిందువులకు అన్యాయంతో పాటు హిందువుల ఒక సంబంధించినటువంటి ఒక దేవాలయాల మీద అనేక సార్లు దాడులు జరిగినాయి. కాశ్మీర్లో మనం చూసినాము, కాశ్మీర్లో అనేకమైన గుళ్ళని కూలగొట్టడం జరిగింది. మీ సమయంలో కాలేదా? ఆర్టికల్ 370 ద్వారా హిందూ దళితులకు రిజర్వేషన్ లేకుండా మీరు చేయడం జరిగింది. హిందువులకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హిందువులకు సంబంధించినటువంటి ఒక వారి మీద ఇన్స్టిట్యూషనల్ అటాక్స్, వారికి సంబంధించినటువంటి సాంస్కృతికమైనటువంటి యొక్క వేషాల్లో వారి మాటల్ని, వారి యొక్క గుళ్ళ మీద, వారి మనం నమ్ముతున్నటువంటి దేవుళ్ళ మీద కూడా అటాక్ చేసింది మీరు. సరే హిందువులు హింసాత్మక అన్నారు కదా, మళ్ళీ మీరు హిందువులు కాదా? నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, అసలు నువ్వు హిందువా? ఆర్ యు ఏ హిందూ? ఇఫ్ యు ఆర్ ఏ హిందూ, హౌ కెన్ యూ మేక్ సచ్ ఎ స్టేట్మెంట్? మీరు హిందూ కాదని చెప్పండి, మీరు హిందూ కాదు అని నన్ను చెప్పండి. ఎస్, భారతీయ జనతా పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, యూ షుడ్ అపాలజైజ్ టు ది ఎంటైర్ నేషన్. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఒక హిందువులందరికీ, ప్రపంచంలో ఉన్నట్టు అందరి హిందువులందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. జనరలైజ్ చేసి ఈరోజు హిందువులను మీరు వైలెంట్ వైలెంట్ కమ్యూనిటీ కింద అబద్ధాలు అసత్యంగా మాట్లాడతారని, హింస చేస్తారని చెప్పేసి హిందువుల మీద ఈ రకమైన అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి ఉందంటే చాలా బాధాకరమైన విషయం. ఈ దేశం మీద దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, 55 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇటువంటి ఒక ఆలోచన హిందువుల మీద ఉందంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాంటీ హిందూ, కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాంటీ ఇండియా, కాంగ్రెస్ పార్టీ ఈజ్ యాంటీ ఇండియన్ కల్చర్ అనేది బ్రాండ్ మీయాల్సి వస్తుంది. మల్లికార్జున ఖర్గే గారు అదే లైన్ తీసుకున్నారు రాజ్యసభలో. వీరందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు హిందూ అనేటువంటి పదంతో భయపడతా ఉన్నారు. ఎవరైనా శివుడి బొమ్మ తీసుకొచ్చి పార్లమెంట్ నుంచి చూసారప్పుడు దేవుడి బొమ్మ తీసుకొని, శివ ఈజ్ గాట్ టు మెనీ, అందరూ ఇద్దరు పూజిస్తారు. దాన్ని తీసుకొచ్చి దాని శివుడి యొక్క చరిత్ర తెలియని నువ్వు శివుడి గురించి మాట్లాడుతావు పార్లమెంట్లో. యూ డోంట్ బిలీవ్ ఇన్ శివ, యూ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ గాడ్, యూ ఓన్లీ బిలీవ్ ఇన్ హిందూ బెట్టింగ్. అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి మొత్తం సవాల్ చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజులు హిందువులకు ఎంతవరకు న్యాయం చేశారో ఒక మాట నేను అడుగుతా ఉన్నాను. హిందువులో అబద్ధత భావాన్ని ఈరోజు ఓటు బ్యాంక్ పాలిటిక్స్తోని ఈరోజు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హిందువులో ఉన్నటువంటి దళిత వర్గానికి, వెనకబడినటువంటి తరగతులకు ఈరోజు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ఏవైతే చర్యలు ఉన్నాయో గతంలో చేసినట్టు ఉన్నాయో ఒక అపోజిషన్ పార్టీగా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ లైస్. ఇది అబద్ధాలకు తల్లి లాంటిది. అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన పార్టీ. మొన్న ఎలక్షన్స్లో కూడా తప్పుదారి పట్టించి రాజ్యాంగాన్ని మారుస్తుంది. రాజ్యాంగం మార్చిందే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పెట్టి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ రోజు వారికి ఉన్నట్టుగా మెజారిటీ ద్వారా సెక్యులరిజము అదేవిధంగా సోషలిస్టిక్ రిపబ్లిక్ అని ప్రియాంబుల్ మారడానికి వీల్లేదు, కానీ ప్రియాంబుల్ కూడా మార్చడం జరిగింది. మార్చింది ఎవరో రాజ్యాంగాన్ని? కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని బదనాం చేస్తుంది ఎవరిని? భారతీయ జనతా పార్టీని. ఈ రకమైనటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ఏవైతే ఈ దుశ్చర్యలు ఉన్నాయో అవి చూస్తూ ఉన్నాయి. కాబట్టి మేము పబ్లిక్లో మేము అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కాదు, ఈ దేశంలో ప్రతి హిందూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హిందువులకు, ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా మేము ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా మేము కోరుతా ఉన్నాము. సిగ్గు లజ్జ అటువంటి ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకు కనీసం ఇప్పటికైనా వారు స్టేట్మెంట్ ఇచ్చి మా తప్పైపోయింది అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది. సిక్కులను ఊత కోసం పోసిన తర్వాత కూడా వాళ్ళు దాదాపు 15 సంవత్సరాల తర్వాత తప్పైందని చెప్పారు. కానీ అంత దూరం పోకుండా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారి తరఫున ఈరోజు మన దేశ ప్రజలకు వారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. పోటీ చేసింది మా మీద ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు? టీఆర్ఎస్ మేము గెలిచినాడు. కాబట్టి మేము అక్కడ ఆ ఒక్క క్యాండిడేట్ వరకు చేసినాం కదా, మిగతా వాళ్ళని మేము చేయలే కదా. వాస్తవం కూడా మాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు. కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే పార్టీల ఫిరాయింపులు తగ్గియాలి. పార్టీలు ఫిరాయింపులు చేస్తే మీరు రిజైన్ చేసి పార్టీలు చేరండి. అంతేగానే మనకు ఉన్నటువంటి ఒక 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక దాన్ని ఏదైతే మనకు వెసులుబాటు ఉందో దాన్ని వాడాల్సిన అవసరం ఉన్నది. ఇటు మర్జరు కాదు, ఇది కాదు, ఇండివిజువల్ డిఫెక్షన్స్ అనేది భారతదేశంలో తెలంగాణ నుంచి మొదలైంది. దానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఒకటే, దొందే. కాబట్టి మా మీద వాళ్ళు చెప్పే ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూసుకు చెప్పాలి. రాళ్ళు మా మీద వేసే ముందు దే ఆర్ ఆల్సో లివింగ్ ఇన్ ఏ స్టోన్ రూమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మేము ఒక వ్యక్తి మీద కానీ ఒక ఇది కానీ మేము వ్యవస్థ మీదనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మాకు పూర్తి అధికారం ఉంది. కిషన్ రెడ్డి గారి మీద పోటీ చేసింది ఎవరు? ఆయన గతంలో ఏ పార్టీని గెలిచారు? ఏ పార్టీ అసలు మొత్తం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది తెలంగాణ. కాబట్టి ఆ ఆవేదనతో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మా మీద కదా పోటీ చేసింది. మా మీద పోటీ చేసిన వ్యక్తి మేము ఎవరేస్తారు? మీ వేస్తే మిగతా వాళ్ళం మేము వేయలే కదా. కానీ దాని మీద కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయకుండా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఇది మంచి వరవడి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి మామూలుగా పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకటే, దొందే. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ దాని మీద మేము చాలాసార్లు మాట్లాడాం. ఇప్పుడు ఇది మాకు రాహుల్ గాంధీ గారు గాడిదగుడ్డు ఆయన చెప్పాలి, హిందువులకు గాడిదగుడ్డు పెడుతుండా లేకుంటే మాకు హిందువులకు గడ్డి పెడుతున్నాడా ఏమో నాకు అర్థం కాదు. ఆయన ఎటువంటి వ్యక్తి? ఆయన ముందు క్షమాపణ పెట్టిన తర్వాత ఈ గాడిదగుడ్డో ఏనుగుడ్డో లేకుంటే ఇంకే గుడ్డో చూద్దాం. వాళ్ళ ప్రజలు మంచి గుడ్లతో రేపు వాళ్ళకి స్వాగతం పలుకుతారండి, ఏదో గుడ్డుతో. మీరు యువర్ ఏ లయర్ అన్నారు. యు అంటే యూ, హిందూ ఈజ్ అ లయర్. హిందూ ఈజ్ అ వైలెంట్ మ్యాన్, హీ బిలీవ్స్ ఇన్ నాన్ వైలెన్స్ అన్నాడు. ఇంత పెద్ద స్టేట్మెంటు జనరలైజ్ చేసి హిందువులని అంటే ఎట్లయితుందండి? ఈజ్ ఇట్ ఏ లాజిక్? దేర్ ఇస్ లాజిక్ ఇన్ ది స్టేట్మెంట్. జనరలైజ్ చేసి అన్నాడు హిందూని. దాని తర్వాత ఆయన చదువుకు ఆయన బట్ మైండ్ సెట్ బయటపడ్డది కదా.
కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ హ్యాడ్ బీన్ అగేన్స్ట్ హిందూస్. వారు ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉండే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి హిందువుల మనోభావాన్ని దెబ్బతీసినందుకు, హిందువుల దేవీ దేవతలను దెబ్బతీసినందుకు, హిందువుల ఒక ఆలోచన విధానాన్ని తప్పుడుగా చిత్రించినందుకు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు, దేశ ప్రజలే కాదు ఈ విదేశాల్లో కూడా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అందరి హిందువులకు వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. భానుప్రకాష్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాలు జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్గా మారిపోయింది. ఆ ఎస్టేట్ ఆఫీసర్గా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మారెడ్డి అనే వ్యక్తిని అక్కడ ఎస్టేట్ ఆఫీసర్గా నియమించుకొని మేనేజర్లుగా, అంటే ఆ ధార్మిక సంస్థకి ధర్మకర్తల మండలి ఉంది. ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన, భగవంతుడి మీద నమ్మకం, భక్తి ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించే సాంప్రదాయం జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 81 మందితో ధర్మకర్తల మండలి నియమించారు మిత్రులారా. దాని మీద భారతీయ జనతా పార్టీ నేనే వ్యక్తిగతంగా రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయిస్తే 52 మందిని అబియన్స్లో పెట్టడం జరిగింది. 52 మందిని. అంతేకాకుండా ఆ 81 మందిలో 52 మంది పోయిన తర్వాత మిగతా బోర్డు మెంబర్లో క్రిమినల్ రికార్డ్స్, నేర చరిత్ర ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలిగా నియమించారు. అధర్మకర్తలుగా మారిపోయింది అది. తెలంగాణ ప్రాంతం నుంచి ధర్మకర్తల మండలి ఒకరి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. జైల్లో కూడా ఉన్నారు వారు మిత్రులారా. జైల్లో కూడా ఉన్నారు. వారిని ధర్మకర్తల మండలి నుంచి తొలగించారు. ఎందుకు అంటే హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవతా విగ్రహాలన్నా అవహేళన చేస్తూ, హిందూ దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాలు చేయి నరికివేస్తూ, పవిత్ర రథాన్ని దగ్నం చేస్తూ ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. గతంలో అనేక పర్యాలు మేము చెప్పడం జరిగింది. టీటీడీ నిధులు, ఇక్కడ మనం అందరం ఏదో ఒక పర్యాయం తిరుమలకి వెళ్ళి స్వామివారికి కానుకలు సమర్పించాం. ఆ కానుకల నుంచి రాష్ట్ర ఖజానాన్ని నింపే ప్రయత్నం చేశారు. 5,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధుల్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు 2020లో. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ స్వామీజీలు, మఠాధిపతులు అడ్డుకున్న కారణంగా వెనక్కి వెళ్ళింది. మొన్న ఒక 6 నెలల ముందు టీటీడీ బడ్జెట్ నుంచి 1% నిధుల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి మిదులరా. భారతదేశంలో ఏ ఆలయ నిధుల నుంచి పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్ కానీ నిధులు బదలాయించినటువంటి సందర్భం దేశ చరిత్రలో లేదు. మొన్న 6 నెలల ముందు 1% నిధులు మున్సిపల్ కార్పొరేషన్కి బదిలీ చేసే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, స్వామీజీలు, మఠాధిపతులు రోడ్డు ఎక్కితే మళ్ళీ అది కరికాలవలో ప్రిన్సిపల్ సెక్రటరీ వారు జీవన్ వెనక్కి తీసుకురావడం జరిగింది. తిరిగి 1 నెల అయిన తర్వాత అదే మున్సిపల్ కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలు శానిటేషన్ కోసం ఇచ్చారు. దాని మీద కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టులో అబియన్స్లో పెట్టారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మామూలుగా ఆ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యము, దమ్ము నింటే 1 రూపాయి అయినా సరే క్రిస్టియన్ మిషనరీస్ నుంచి కానీ, వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రశ్నించింది. లేదు, ఆ పని చేయలేరు వాళ్ళు. ఎందుకంటే స్వామివారి ఖజానా కావాలి. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజిలెన్స్. నాకైతే అనుమానాలు ఉన్నాయి. అసలు టీటీడీ విజిలెన్స్ మీద ఎంక్వైరీ చేయాలి. టీటీడీలో ఒక విజిలెన్స్ వింగ్ ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాన్ని హెడ్ చేస్తుంటారు. చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ అంటారు. ఏం చేస్తున్నావయ్యా? నిద్రపోతున్నావు 5 సంవత్సరాలు? నువ్వు అధికారుల కోసం పనిచేసావా? అక్కడ ఉంటే అధికారుల కోసం పనిచేసావా? స్వామివారి కోసం పనిచేసావా? కేవలం నిన్నెవరు అక్కడ మౌనంగా ఉండమన్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, విజిలెన్స్ అధికారులను ఎవరు మౌనంగా ఉండమన్నారు? ఎందుకు 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మీరు ఒక్కరోజు కూడా ఒక కంప్లైంట్ కూడా ఫిర్యాదు చేయలేదు? మిత్రులారా, టీటీడీ చరిత్రలో నాకు తెలిసినంత వరకు
ఏ చైర్మను స్వామివారి దగ్గర కమిషన్ తీసుకోలేదు మిత్రులారా. కానీ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి స్వామివారి ఇంజనీరింగ్ వర్క్స్లో, టీటీడీకి సంబంధించి ఇంజనీరింగ్ వర్క్స్లో దాదాపు 8 నెలల కాలంలో 1600 కోట్లు కేటాయిస్తే దాంట్లో 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అనేక ఫిర్యాదులు కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా నియమిస్తారా? కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో టీటీడీ విజిలెన్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకు అధికారులు మౌనంగా ఉన్నారు, వాళ్ళని మౌనంగా ఎవరు ఉండమన్నారో, ఇవన్నీ వ్యవహారాల మీద పూర్తి వివరణ కావాలి. మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక 7 విభాగాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మేమేం కోరుకుంటున్నామంటే ఆ 7 కొండల దగ్గర, ఆ 7 కొండల వాడిలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కూడా శ్రీవారి భక్తులకి తీలేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులారా. ఎందుకంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. మనకు పురాణాల్లో చెప్తున్నాయి తిరుమల గురించి. వెంకటాతి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నవ భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఆయనకి తోడుగా అండగా నీడిగా ఉన్నటువంటి అధికారులు, వారందరి మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద తొందరలోనే పూర్తి స్థాయి నివేదిక కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోతున్నాం. కాబట్టి దేవుడితో ఆడుకోవద్దండి. అందుకనే ఆంధ్రప్రదేశ్లో మీకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల అనుగ్రహం ఎన్డీఏ మీద ఉంది, వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వైసీపీ మీద ఉంది. స్వామివారి ఖజానా జోలికి వచ్చారు, స్వామివారి ఖజానాని కొల్లగొట్టారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి ఆగ్రహం, వెంకటేశ్వర ఆగ్రహం కూడా ప్రజల తీర్పుతో పాటు వారి కోపం కూడా ఉందని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఎందుకంటే స్వామివారితో పెట్టుకున్న ఎవరు బాగుపడలేదు ఇంతవరకు. కాబట్టి డీటెయిల్ రిపోర్ట్ కావాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. భవిష్యత్తులో ఆ ధార్మిక క్షేత్రంలో ఎవరు తప్పు చేయాలన్నా భయపడే విధంగా శిక్ష ఉండే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులారా. ఖచ్చితంగా ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన ఉండే వ్యక్తులే ధర్మకర్తల మండలి సభ్యులుగా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తులు వాళ్ళు. ఎప్పుడు వారున్నప్పుడు ఇలాంటి తప్పులు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలాంటి తప్పులు జరిగాయి. టీటీడీ యాక్ట్ 30/1987కి టీటీడీ చట్టానికి లోబడి ధర్మకర్తల మండలి సభ్యులు వారు నియమించారు. అదేవిధంగా ఆ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం లేదు మిత్రులారా. నేను ఆ రోజు చెప్పడం జరిగింది, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు నీ ఊరిలో గుడి ఉంటే 81 మందితో కాకపోతే 800 మంది వేసుకో, 800 మంది వేసుకో ట్రస్ట్ బోర్డు మెంబర్స్. ఇది మన గుడి, మనందరి గుడి, దీని పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకని చెప్తున్నాను కదా, ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం, హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలాడు, దేవాలయ వ్యవస్థని మొత్తం నాశనం చేశాడు. కాబట్టి చాలా ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే భక్తులకు చెప్తే భయపడిపోతారు. కాబట్టి కొంతవరకే చెప్పాను నేను. అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో కొంతవరకే మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే మొత్తం చెప్తే అరే భక్తులు కూడా మనోభావాలు ఇంకా ఎక్కువ బాధపడతాయి. కాబట్టి మేమైతే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. మా ఎన్డీఏ కూటమి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. అసలు టీటీడీలో విజిలెన్సే లేదే, అందుకని అడుగుతున్నాను కదా. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నాను అడుగుతున్నాం. ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని అక్కడ సివిఎన్ డిఎస్ఓగా పెడితే వారి కింద డిఎస్పీ స్థాయి అధికారులు వీళ్ళంతా ఉంటే, సిఈ స్థాయి అధికారులు కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. స్వామి కోసం పనిచేస్తారా? మిమ్మల్ని ఎవరు మౌనంగా ఉండమన్నారు? నా ప్రశ్న అదే, మిమ్మల్ని ఎవరు మౌనంగా ఉండమన్నారు? ఆ అధికారి ఎవరు? అక్కడ జరుగుతున్నట్టు అవినీతి అక్రమాల్ని కళ్ళు మూసుకొని మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు? కాబట్టి వీటన్నిటి మీద ముందుగా విజిలెన్స్ అధికారులు కానీ ఎంక్వైరీ చేస్తే మొత్తం బండారం బయటపడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది పూర్తి వివరాలు, వాళ్ళ దగ్గర తెలిసి కూడా పేపర్ మీద పెట్టలేదు. కాబట్టి ఆ వివరాలు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులారా. అందుకనే ఇప్పుడు ఎంక్వైరీకి మేము ఇస్తున్నాం. అందుకని ఈరోజు 5 సంవత్సరాలు అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది, మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఆ రోజు ధార్మిక క్షేత్రంలో జరుగుతున్నట్టు అధర్మ కార్యక్రమాల మీద మేము కోర్టుకు వెళ్ళాం. ధర్మమే జయించింది. ప్రతి కేసులో మాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. మిత్రులారా, మామూలుగా కలెక్టర్ కార్యాలయానికి మీరు వినుంటారు,
తిరుపతిలో పిలిగ్రిమ్ అమ్యూనిటిక్స్ కాంప్లెక్స్ అని 100 కోట్ల రూపాయలతో పద్మావతి నిలయం కట్టారు భక్తులు ఉండేదానికి. సిగ్గుండాల ప్రభుత్వానికి. కలెక్టర్ కార్యాలయంకి తీసుకున్నారు. దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళా. హైకోర్టులో ఫేవర్ అయింది. మళ్ళా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళా నేను కూడా. సుప్రీంకోర్టుకి వెళ్తే 21 లక్షల రూపాయలు ప్రతి నెల స్వామివారికి రెంట్ కడతాము, 21 lakhs. అలాగే ట్రాన్సిట్ అకామిడేషన్ ఇది మేము తొందరలోనే నూతన భవనం కట్టుకొని వెళ్ళిపోతామని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చి ₹1 కూడా కట్టలేదు మిత్రులారా. ₹1 కూడా 5 సంవత్సరాల కాలంలో వెంకటేశ్వర స్వామి ఖజానాకి ₹1 కూడా కట్టలేదు. కాబట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి కడతాడా, ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు కడతారా, అందరికీ వడ్డీ కాసుల వాడికి వడ్డీతో కట్టండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే లోతుగా చర్చించుకుంటే మీరు కూడా బాధపడే పరిస్థితి ఉంది. అంతా జరిగింది కొండ మీద. కాబట్టి వాటన్నిటిని బయట పెడతాం. ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం మిత్రులు. థ్యాంక్ యూ.